So this class is regarding prepositions of time. అంటే టైమ్తో కూడిన వర్డ్స్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మనము ఎగ్జాక్ట్లీ దాని పక్కన ఇన్ పెట్టాలా, ఆన్ పెట్టాలా, యాట్ పెట్టాలా, బై పెట్టాలా అన్నది చూద్దాం. సో ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆర్ చిన్న గుర్తుపెట్టుకునే టిప్ ఏంటంటే, ఆ టైం కనుక చాలా పెద్దదైతే మనం ఇన్ అని పెడతాం. అంటే ఒక సంవత్సరం గురించి మాట్లాడుతున్నా, ఒక డికేడ్ గురించి మాట్లాడుతున్నా, ఒక నెల గురించి మాట్లాడుతున్నా, ఒక వారం గురించి మాట్లాడుతున్నా, ఒక పూట మొత్తం గురించి మాట్లాడుతున్నా ఇన్ అని పెట్టచ్చు. అదే టైం కొంచెం చిన్నదైతే ఆన్ అని పెట్టచ్చు. అంటే డే గురించి మాట్లాడుతున్నా, డేట్ గురించి మాట్లాడుతున్నా. సో రైట్ హియర్ ఐదర్ డే, డేట్, ఏదైనా స్పెసిఫిక్ వీక్ డే గురించి చెప్తున్నాం అంటే లాస్ట్ డే ఆఫ్ ద వీక్ అన్నా ఆర్ వీక్ ఎండ్ గురించి మాట్లాడుతున్నా దానికి ఇది పెడతాం. ఇదేమో ఇయర్స్, ఈవెన్ డెకేడ్స్, మంత్స్, వీక్స్ ఆర్ పూటలు, డే నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్లో మార్నింగ్ గురించి ఈవినింగ్ మాట్లాడినప్పుడు. అండ్ ఇంకా స్పెసిఫిక్, ఇంకా తక్కువ టైం అయితే యాట్ అని చెప్తాం. వెరీ స్పెసిఫిక్ టైం గురించి మాట్లాడినప్పుడు అట్ 7 o'clock, at 9 o'clock, at sunrise, at sunset ఆర్ ఎట్ అ పర్టికులర్ ప్లేస్ గురించి మాట్లాడినప్పుడు అట్ ద బస్ స్టాప్, ఇలా చెప్తాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న ప్యాసేజ్ రాసి పెట్టాను. మన ఎగ్జామ్ 2027లో ఫిబ్రవరి నెలలో 2వ వారంలో, ఇప్పుడు చూడండి లో 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 అని వచ్చాయి. సో వీ హ్యావ్ టు పుట్ ఇన్. అవర్ ఎగ్జామ్ విల్ బీ ఇన్ 2027, ఇన్ ఫిబ్రవరి మంత్, ఇన్ ద సెకండ్ వీక్. కానీ ఇక్కడ మారింది చూడండి, వెడ్నెస్డే రోజున, వెడ్నెస్డేలో అనం కదా, వెడ్నెస్డే రోజున, ఆన్ వెడ్నెస్డే, ఆన్ 28th ఫిబ్రవరి. ఎప్పుడు మార్నింగ్, మార్నింగ్ అంటే మనం ఎక్కడ రాసాం, ఒక పెద్ద పూట మొత్తం కాబట్టి ఇన్ ద మార్నింగ్. ఎక్కడ, స్కూల్ వద్ద. సో చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాం, స్కూల్ దగ్గర. అట్ స్కూల్ ఆర్ ఈవెన్ సమ్టైమ్స్ యూ కెన్ సే ఇన్ ద స్కూల్ చెప్పొచ్చు, తప్పేం కాదు. బట్ టైం గురించి చెప్పినప్పుడు యాట్ 7 AM. ఒకవేళ టైంకి ఫ్రేమ్ ఇచ్చామనుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్ ఫ్రామ్ 7 AM టు 9 AM ఆర్ అట్ స్కూల్ అట్ 7 AM అంటిల్ ఆర్ అప్ టు 9 AM. ఎలా అయినా పర్వాలేదు, బట్ ఓన్లీ సింగిల్ టైం ఇస్తే యాట్ పెడతాం. హాల్ టికెట్స్ ఆర్ యాట్ ఆఫీస్ డెస్క్ వద్ద ఉన్నాయి అంటాం కదా, వద్ద అని చెప్పడానికి కల్లా వద్ద ఆ టైంకి రావాలి ఎగ్జాక్ట్లీ అంటే యాట్ 7 o'clock. దాని వద్ద ఉన్నాయి అంటే యాట్ ద ఆఫీస్ డెస్క్. హాల్ టికెట్స్ ఆర్ ఎట్ ఆఫీస్ డెస్క్. కలెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కలెక్ట్ ఆన్ ఎనీ వర్కింగ్ డే, ఏదైనా ఒక రోజు కలెక్ట్ డే ఆఫ్ దిస్ మంత్, ఈ నెలలో అంటున్నాం కదా, సో ఆఫ్ అన్న ఇన్ అన్న పెట్టచ్చు, ఇన్ దిస్ మంత్. సో దీస్ ఆర్ ద ప్రెపోజిషన్స్ ఆఫ్ టైమ్. సో మళ్ళీ ఒకసారి చూడండి, తెలుగులో ఎక్కడెక్కడ లో అని వస్తుందో అక్కడ మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇన్ పెడతాం. 2027లో, మార్చిలో, 3వ వారంలో, పొద్దునలో, సాయంత్రంలో అలా చెప్పినప్పుడు ఇన్ పెడుతున్నాం. డేట్, డే స్పెసిఫికేషన్గా చెప్పినప్పుడు ఆన్ పెడుతున్నాం. ఆన్ అ వెడ్నెస్డే, ఆన్ 28th of Feb, ఆన్ ఎనీ వర్కింగ్ డే, ఆన్ ద వీకెండ్ అలా చెప్పొచ్చు. స్పెసిఫిక్ టైం మెన్షన్ చేసిన, స్పెసిఫిక్ వెరీ స్పెసిఫిక్ ప్లేస్ మెన్షన్ చేసిన యాట్ పెడతాం. యాట్ అవర్ స్కూల్ అట్ 7 o'clock. ఒకవేళ గ్యాప్లో చెప్తే ఫ్రామ్ దిస్ టైమ్ టు దట్ టైమ్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ మీట్ మీ అట్ 9 o'clock. నన్ను 9కి కలువు, షార్ప్ డాట్ 9కి కలువు. మీట్ మీ అట్ ద బస్ స్టాప్, నన్ను ఎగ్జాక్ట్లీ బస్ స్టాప్ దగ్గర కలువు. మీట్ మీ ఆన్ ఎనీ వీకెండ్, ఏదైనా వీకెండ్ నన్ను కలువు. మీట్ మీ ఆన్ లాస్ట్ సాటర్డే, నన్ను లాస్ట్ సాటర్డే రోజు కలువు. మీట్ మీ ఇన్ ఆగస్ట్, నన్ను ఆగస్ట్లో కలువు. మీట్ మీ ఇన్ 2030s, 2030లో నన్ను కలువు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ప్రెపోజిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో పెద్ద టైం ఫ్రేమ్ ఉంటే ఇన్ పెట్టండి, మీడియం టైం ఫ్రేమ్ ఉంటే ఆన్ పెట్టండి, అండ్ చాలా చిన్న స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఉంటే యాట్ పెట్టాలి.